కొనతాల విజయం కోసం జోరుగా సాగుతున్న టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల ప్రచారం. అనకాపల్లి పట్టణంలోని పాత 23వ వార్డులో అనకాపల్లి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలుపునకు 23వ వార్డు అధ్యక్షులు బొడ్డేడ మురళి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. గవరపాలెం, తోటమొండిగూడెం, బాజంగారి వీధి, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి గాజు గ్లాస్ కు ఓటు వేసి కొనతాలను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ బీఎస్ఎంకే జోగినాయుడు, బొడ్డేడ మురళి ఆధ్వర్యంలో కొనతాల గెలుపు కోసం కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. దీంతో మహిళలు హారతులు పట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా, అనకాపల్లిలో కొనతాల రామకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విల్లూరి హరి, మల్ల శ్రీనివాసరావు, బీజేపీ 80 వార్డు ఇన్ఛార్జ్ మారిశెట్టి భాస్కర్రావు, జనసేన నాయకులు కోరబిల్లి పరి, టీడీపీ నాయకులు బుద్ధ ఈశ్వరరావు, సత్యనారాయణ, కర్రి మల్లేశ్వరరావు, విల్లూరి రమణబాబు, కొనతాల రామకృష్ణ అభిమానులు పిల్ల కొండయ్య నాయుడు, కర్రి మహాలక్ష్మి నాయుడు, కర్రి రాము, సూరిశెట్టి రాముడు, స్వర్ణ శ్రీను, పీలా మోహన్ రావు, సూరిశెట్టి శివ, కర్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొనతాల రామకృష్ణ గారు మన గుర్తు గాజు గ్లాసు, మన గుర్తు గాజు గ్లాసు, గాజు గ్లాసు. జై టీడీపీ, జై జనసేన. మనకి ఏంటి లబ్ధి అని అనుకోవచ్చు. మీ ఏరియాల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రామకృష్ణ గారికి వస్తుంది. ఉమ్మడి అభ్యర్థిగా రామకృష్ణ గారిని ప్రకటించిన దగ్గర నుంచి కూడా విజయం అనకాపల్లిలో జనసేన అడ్డా అవబోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అన్ని విధాలా సహకరిస్తున్న తెలుగుదేశం, బీజేపీ నాయకులకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన రామకృష్ణ గారిని గెలిపించాలి, గెలిపించాలి. అందరి ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం అనేక సమస్యలపై పోరాటం చేసి అనకాపల్లి ఉనికిని చాటి విశాఖ జిల్లాకి వన్నె తెచ్చిన మంచి నిజాయితీపరుడైన నాయకుడైన గవర్నర్లు శ్రీ జనసేన పార్టీ అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి అయిన కొనతాల రామకృష్ణ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి అందరినీ మనుమలు పొంది అందరి దివ్య ఆశీస్సులతో అత్యుత్తమైన గాజు గ్లాస్ గుర్తుపై మనం ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. 80వ డివిజన్ పాత 23వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు కొనతాల రామకృష్ణ గారి అభిమానులు అందరం కలిసి డోర్ టు డోర్ దేవుడి తోట, మండుగూడెం, బాజంగారి వీధి, ఎన్టీఆర్ కాలనీలో తిరగడం జరిగింది. మహిళలు ఈ 3 పార్టీల కలయికని స్వాగతిస్తున్నారు. కొనతాల రామకృష్ణ గారి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ హారతలు పెడుతూ స్వాగతాలు పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలని
అనకాపల్లిలో రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సూపర్ 6 పథకాలు కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా ఈ పథకాలను స్వాగతిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ 3 పార్టీ కలయికలు ముఖ్యంగా వాళ్ళు కూడా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అరాచకమైన పాలన నిలబడ్డది. వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ధరలు పెంచుకుంటూ, గ్యాస్ ధరలు పెంచుకుంటూ, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ, ఇళ్ల పన్నులు పెంచుకుంటూ లాస్ట్కి చెత్త కూడా పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రి ఇవాళ ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఐక్యంగా ఉండే ప్రభుత్వాన్ని ఆకాంక్షిస్తున్నారు. వారికి రామకృష్ణ గారి గురించి వివరంగా చెప్పడం వాళ్ళందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరూ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.